హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన ఇంటమ్మటి నాటు రేక్కాయల చెట్టు ఉందండి. అబ్బాయి ఇంటి పైకి వెళ్తే చెట్టు పైనంట పండుకాయలు కనిపించినాయంట. కర్రతో రాలుపుతాను నేను, చెట్టు కిందకి వెళ్ళి కాయలు తీసుకో అన్నాడు. నేనైతే దూరెళ్ళానండి. అక్కడ ఎవ్వరు వెళ్ళరండి, బూజైతే ఉంది ఏలబడి. కర్రతో ఇలా తీసి రాలిన కాయలు అయితే ఏరుతున్నాను నేను. చూడు ఎంత బాగున్నాయో కాయలు. ఇంకా అవి అయితే కవర్లో వేసానండి. నన్ను ఎందుకులే వీడియో తీస్తావు, కాయలేరు ముందు అంటున్నాడు. ఇప్పుడైతే రాలిన పండుకాయలన్నీ ఏరుతున్నానండి, కవర్లో వేస్తున్నాను మొత్తం కూడా. ఈ కనిపించే పట్టండి ఎదుటి వాళ్ళు ఇంటి పని చేస్తా మట్టి ఉంటే ఆ పట్ట మీద పోసారు. ఇక్కడైతే శుభ్రంగా ఉంటుందండి, అందుకే కాయలు తీసుకుంటున్నాము. బాగాలేకపోతే తీసుకోం కదా. చూడండి ఇలా వచ్చినాయో కాయలు, చాలా వచ్చినాయండి. మాకు పల్లెటూరులో ఎక్కడ పడితే అక్కడ ఉంటాయండి చెట్లు. ఒక కట్టమైన సైడ్ ఉన్నాయి అనుకోండి, దాన్ని కొట్టేయరు. ఇంకా చుట్టూ కొమ్మలు చెలిగేస్తే అడ్డం లేకుండా చేస్తే ఇంకా పిల్లలైనా ఎవరైనా కోసుకోవటానికి రాళ్ళని ఏరుకోవటానికి అయితే చాలా బాగుంటుందండి. చూడండి పందిరిలాగా ఉంది కింద అయితే, చెట్టు కింద. ఇక్కడ ఏదో పెద్ద బెజ్జం ఉందండి, అయినా సరే పండుకాయలు ఉన్నాయని ఒక 4 తీసేసాను ధైర్యం చేసి. పంది కుక్కలు అనుకుంటా అవి. చూడండి ఎప్పుడైనా మీ ఇళ్ళ దగ్గర అయినా సరే ఇలాంటి చెట్లు ఉంటే చక్కగా వెళ్ళి కోసుకోవచ్చండి. కోసుకొని తినేసేయచ్చు, మంచియే కదా. ఈ బళ్ళమైన కాయల కంటే కూడా ఇలా మనం కాయలు చెట్టు నుండి అప్పటికప్పుడు తీసుకున్న కాయలు చాలా రుచిగా ఉంటాయండి. ఎప్పుడన్నా పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి చెట్లు కూడా వాళ్ళకి చూపించండి. రేగి చెట్టు నాటు ఇలా ఉంటాయి అన్నట్టుగా. కొయ్యటం కూడా మీకు వీలైతే నేర్పించండి, మీరు దగ్గరుండి. ముళ్ళు ఉంటాయి కదా, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు.